సాధారణంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు లేకపోతే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఎందుకు వెళుతున్నారు, ఏ ఏ విషయాలపై చర్చించారు, దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు లేదా, ఇవన్నీ మీడియా ముందుకొచ్చి అంటే ప్రెస్తో మాట్లాడడము లేకపోతే ఏదైనా విషయాన్ని బయటికి చెప్పడము, అది ట్విట్టర్ వేదికగానో ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకి ఇస్తారు కదా, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? ఈ గోప్యత వెనుక ఉన్న రహస్యం ఏంటి అనేది కొంతమందిలో మెదులుతున్న ప్రశ్న. ఇది టీడీపీ వర్గీయుల్లో, కూటమి నేతల్లో కూడా కొంతమందిలో ఉన్న ప్రధానమైన ప్రశ్న అనేది మనకు వినిపిస్తున్న మాట. నిజమేనా? ఏమై ఉండొచ్చు అంటారు? ఇక్కడ ఉప ముఖ్యమంత్రి అనేది ఇక్కడ రాజ్యాంగబద్ధ పదవి కాదు. మేము కూడా 5 ఉప ముఖ్యమంత్రులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అవకాశం కల్పించాం. వాళ్ళకి గౌరవ హోదా ఇస్తూ కల్పించాం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్తే దానికి సంబంధించి చర్చ ఉంటుంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి వెళ్తారు, ఆ సంబంధిత మంత్రులు వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఏదో సంబంధిత ఒక శాఖ మంత్రిత్వం కలిశారండి, కేంద్ర మంత్రిని. ఈయన కూడా కలవటానికి, ఈయన ఆ శాఖ మంత్రి కాదు కదా. సపోజ్ హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు అనుకున్న ఎగ్జాంపుల్, ఇక్కడ హోంమంత్రి కూడా తీసుకుని వెళ్ళాలి కదా. ఈయన ఎవడో వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా కలిశారంటే ఎట్లా? ముఖ్యమంత్రి ఈయన తీసుకొని వెళ్తలా. ఈయన ఎందుకు వెళ్ళారు ఢిల్లీ? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 3 వ్యక్తులకి డబ్బులు ఇచ్చి రాజీనామా చేయించారు కాబట్టి రాజ్యసభ సభ్యుల్ని, ఆ రాజ్యసభ స్థానాలు రాజీనామా చేయటం వల్ల ఖాళీ అయినాయి కాబట్టి ఆ స్థానాలను వేరే వాళ్ళకి కేటాయించుకోవాలి తెలుగుదేశం పార్టీ. 3 ఖాళీ అయినాయి కాబట్టి 3ట్లో 2 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన బీజేపీ కూటమికి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి నాగబాబు గారికి అడుక్కోవడం కోసం పోయాడని నేను అంటున్నా. కాదు అంటే చెప్పండి, మీరు చెప్పింది తప్పండి, మీరు మా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారని. నాగబాబు గారు చెప్పారుగా, నాగబాబు గారు, వెంకటరెడ్డి గారు, నాగబాబు గారు స్పందించారు కదా, ఎటువంటి స్వలాభం ఆపేక్షించకుండా కేవలం ప్రజా సంక్షేమం కోసమే పోరాడే నా నాయకుడు ఉన్నాడు, నా నాయకుడు వెంటే నేను ఉంటాను, ఎటువంటి పదవులు నేను ఆశించడం లేదు అని తను తను చెప్పారుగా. ఏం చెప్పారు? ఎవరు స్వలాభం ఆశించిన నాయకుడు? పవన్ కళ్యాణ్. ఆయన నాగబాబు గారు చెప్పారు ఆ మాట. అంటే మోడీ గారు వెనకాల నడుస్తాను అంటున్నారా? వాయిస్ బ్రేక్ అయింది. నాగబాబు గారు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఏం చెప్పారనంటే, నా నాయకుడికి ఎటువంటి స్వలాభం ఆపేక్షించరు, కోరుకోవట్లేదు, సో కాబట్టి నాకు కూడా ఎలాంటి పదవులు వద్దు, నా తమ్ముడు వెంట అంటే నా నాయకుడి వెంటే నేను కూడా ఉంటాను, మాకు ఎలాంటి పదవులు వద్దు, మేము కోరుకోవట్లేదు అని అన్నారు. ఇవి సహజంగానే మాటలే, మనకు తెలిసిన విషయమే. రాజకీయాలలో వద్దు వద్దునే అంటారు, ఇస్తే తీసుకుంటారు, ఆ విషయం నేను అనట్లేదు. బట్ చెప్పడం అయితే మాత్రం చెప్పారు కదా రాతపూర్వకంగా అంటున్నా. స్నేక్ బాబు, నాగబాబే కదా మీరు మాట్లాడారు, నాగబాబు అన్నాడు. ఆయనే కదా మన అలిగింది. ఎప్పుడు మన అనకాపల్లి ఎంపీ సీటు సీఎం రమేష్ కి ఇస్తున్నారంగా అలిగి 2-3 రోజులు దూరంగా ఉంది, ఇదే నాగబాబు గారే కదా. నాగబాబు గారి మాటలు కూడా ఎవరిని పట్టించుకుంటాడా? నా పిచ్చి నా ఇష్టం నా ఛానల్ పెట్టాడు కదా, అంతకుముందు పిచ్చి ఎక్కినట్టు పిచ్చి మాటలే మాట్లాడతాడు. స్వలాభం ఆశించట్లేదు అన్నాడు. ఆశించినప్పుడు మనం మీరు తీసుకోమాకండి, మీ పార్టీలో ఇంకా కష్టపడి నాయకులకి ఉంటారు, పొద్దున ఉన్న పదవులు ఎందుకు తీసుకుంటారు మరి? అరే టీటీడీ చైర్మన్ ఆశించింది మీరే కదా నాగబాబు గారు, అది ఇవ్వాల, అది లోకేష్ ఎగిరిద్ది అన్నాడు, మీకు కుదరదని చెప్పి ఆ TV5 నాయుడు గారికి ఆల్రెడీ మేము పెద్ద ప్యాకేజ్ కుదుర్చుకున్నాం, ఆయనకి ఇస్తున్నా అని చెప్పారు, ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు మీరు రాజ్యసభ అడుగుతున్నారు, అది కుదరదు అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మీరు స్వలాభాలు ఆశించరు, అసలు మేము అంత నీతి పనులు లేరు, ఈ కబుర్లు ఎందుకు మాట్లాడతారు? ఓ పని చేయండి, మీ నీతి నిజాయితీ అసలు మీరు ఆశించాలైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తీసి జనసేనలో ఎమ్మెల్యేకి ఇవ్వండి ఆ ఉప ముఖ్యమంత్రి. మీరు ఆశించరు కదా పదవులు, మరి ఇచ్చేయండి. అది ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నారు? వినేవాడు ఎర్రాడైతే ఒకప్పుడు చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయ్యేవాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు చెప్పేవాడు చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ అయ్యారు. కొత్తదనం ఏమన్నా వచ్చిందని ఒకటే వచ్చింది, అంతకుమించి ఏం రాలా. లేదంటే మేము పదవులు ఆశించము. మీరు ఢిల్లీ అడుక్కోవటానికి వెళ్ళారు, రాజ్యసభను అడుక్కోవటానికి, లిటరల్గా చెప్తున్నా. ఇంకా అలా కాళ్ళ మీద వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడుక్కోవడానికి, దేహి మాకు రాజ్యసభ సీట్ ఇవ్వనా అడుక్కోవడానికి పోయారు. అది మీకున్నటువంటి వాల్యూ. చంద్రబాబు నాయుడు మేము బీజేపీకి జనసేన కలిపి ఒకటే ఇస్తాం, మీరు కొట్టుకోండి, మీరు తిట్టుకోండి, మీరు సావండి, ఒకటే ఇస్తామంటే అక్కడికి వెళ్ళి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళారు. అంతకుమించి మీరు రాష్ట్ర ప్రయోజనాలు ఏంది? అరే రాష్ట్రం అడుక్కుతుందని మీరే చెప్తా, మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవాళ్ళు ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేవాళ్ళు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారా? ప్రైవేటీకరణ అయిపోతుంది, కొంతమంది ఉద్యోగస్తులను ఆల్రెడీ తీసేశారు, వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి 6 నెలల నుంచి శాలరీ లేవు. మరి ఏంది మీరు చేసింది? అరే మీ అభిమానులు ఇంకా దయచేసి మోసం చేయొద్దు మిస్టర్ పవన్ కళ్యాణ్. మీ అభిమానులు ఇప్పటికే మోసం చేసి వాళ్ళని వాడుకొని నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలకు పడగనెత్తే విధంగా ఒక స్కెచ్ చేసుకున్నావు.
ఇంకా ఇంకా మోసం చేయదు అభిమానాన్ని మాత్రం క్లియర్ గా చెప్పదలుచుకున్నా. వీళ్ళ వల్ల రాష్ట్రానికి ఒదిగేది ఏమీ లేదు. ఈ 6 నెలల కాలంలో వీళ్ళు ఎంత ఘోరాలు చేశారు, ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలైంది, ఈ రాష్ట్రం ఎంత వెనకబడింది, స్కూళ్ళు ఎలా వెనకెళ్ళిపోయినాయి, ఎలా ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో ఈ రోజు 67,000 కోట్లు ఈ 6 నెలల కాలం ఎలా అప్పు చేశారు, ఈ రాష్ట్రం ఎంత తిరోగమన దిశలో ఉందనేది క్లియర్ గా కనపడింది. ఇంకా వీళ్ళు ఎన్ని రకాలుగా కబుర్లు చెప్తామన్నా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు ఆ తీర్పు రూపంలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, దాంట్లో నో డౌట్.